ఈరోజు ఈ వీడియోలో పిల్లలని ఇంట్లో చదివించుకోవడానికి యూజ్ అయ్యే 5 టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ టిప్, మనము పిల్లలకు చదవటానికి ఫస్ట్ మనం ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ ఏది చదవాలి, ఈవినింగ్ ఏది చదవాలి అనేది ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు దాని ద్వారా పిల్లలకు ఒక డిసిప్లిన్ కూడా వస్తుంది. టిప్ 2, మనము పిల్లలు చదివే ప్లేస్లో టీవీ కానీ, గేమ్స్ కానీ, మొబైల్స్ కానీ ఇవేవి ఆడుతూ ఉండకూడదు. ఎందుకంటే ఇవేమన్నా ఆడుతూ ఉంటే పిల్లలు చదువు మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కన్నా గేమ్స్ మీదకి లేదా టీవీ మీదకి కాన్సన్ట్రేషన్ అనేది వెళ్తుంది. కాబట్టి పిల్లలు చదివే ప్రదేశము నీట్గా అండ్ సైలెంట్గా ఉండేటట్టు చూసుకోండి. టిప్ 3 ఏంటంటే, పిల్లలు ఎక్కువసేపు చదివితే అలసిపోతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చదివే ఒక 30 మినిట్స్ లేదా 40 మినిట్స్కి ఒకసారి మధ్యలో ఒక 5 మినిట్స్ బ్రేక్ అనేది ఇస్తూ ఉండండి. అప్పుడు ఆ 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ కూర్చొని చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చూపిస్తారు. టిప్ 4, రివిజన్ చేయించుకోవడం, లేదంటే పిల్లలు చదివింది అప్పచెప్పించుకొని వాళ్ళు చదివింది చూడకుండా రాపించడం, ఇలాంటివి చేస్తే మనకి ఖచ్చితంగా పిల్లలలో డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే గుర్తుపెట్టుకునే శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అలానే టిప్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. మోటివేషన్ అనేది పిల్లలకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మెయిన్గా మన పేరెంట్స్ మనమే ఇవ్వాలి పిల్లలకి మోటివేషన్. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు చదివినాక నీకు పలానా చాక్లెట్ ఇస్తానో, లేదంటే పలానా గిఫ్ట్ ఇస్తానో, లేదంటే నీకు ఇష్టమైన డిష్ చేస్తాను నేను ఈరోజు, నాకు ఇది చదివి చెప్పావంటే అని వాళ్ళని అట్లా మోటివేట్ చేస్తా ఉంటే వాళ్ళు ఇంకా చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. నాకు తెలిసిన ఈ 5 టిప్స్ నేను మీతో షేర్ చేసుకున్నా. ఇవి ఖచ్చితంగా మీ పిల్లల మీద యూజ్ చేసి చూడండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.